హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొరాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే కొత్త చాప్టర్ అనమాట. సో చాప్టర్ నేమ్ వచ్చేసి మనకి సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అనమాట. సో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ అంటే ఏంటండి, పూర్తిగా ఈ టాపిక్లో మనకి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, విండ్ ఎనర్జీ అంటే ఏంటి? సో జనరల్గా సోలార్ అంటే సన్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో రైజ్ అనేది, అది ఎనర్జీని సోలార్ ఎనర్జీ అంటారు. సో అది అంటే ఏంటో చూద్దాం ఫస్ట్గా. సో ఇక్కడ ఇంట్రడక్షన్, తర్వాత సోలార్ ఎనర్జీ. ఇంట్రడక్షన్ ఏంటి, సోలార్ ఎనర్జీ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అంటే, ఫస్ట్ ద ఎనర్జీ ఫ్రమ్ ద సన్ దట్ రీచెస్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ సోలార్ ఎనర్జీ. అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎర్త్కి రీచ్ అయ్యేదాన్ని ఉంటారంటే సోలార్ ఎనర్జీ అంటారు. ఏ సోలార్ థర్మల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ యూజెస్ ఏ వర్కింగ్ ఫ్లూయిడ్ దట్ ఈజ్ హీటెడ్ బై ఏ సోలార్ ఎనర్జీ అండ్ ఎక్స్పాండెడ్ త్రూ ఏ టర్బైన్ ఆర్ హీట్ ఇంజన్. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని హీట్ చేసి, అంటే ఇక్కడ థర్మల్ ఎలక్ట్రిక్ సిస్టమ్ యూజ్ చేసుకొని దాన్ని హీట్ చేసి సోలార్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకొని సో టర్బైన్ ద్వారా కానీ ఇంజన్ ద్వారా కానీ చేస్తారనమాట. ఇది సోలార్ ఎనర్జీ యొక్క ఇంట్రడక్షన్. సో సోలార్ ఎనర్జీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? సో అడ్వాంటేజ్ అండ్ లిమిటేషన్స్ లేదా డిసడ్వాంటేజ్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్, సోలార్ ఎనర్జీ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫోసిల్ ఫ్యూల్స్. ఇట్ ఆఫర్స్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో సోలార్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ చాలా ఫోసిల్ ఫ్యూల్స్ అనమాట. ఆల్టర్నేటివ్ అంటే వేరే ఎనర్జీ కాకుండా ఈ ఎనర్జీని యూజ్ చేసే దాంట్లో అడ్వాంటేజ్ ఎన్ని ఉన్నాయి ఏంటో చూద్దాం ఎఫెక్టివ్గా. సో ఏ విధంగా ఆఫర్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, ఇక్కడ సోలార్ ఎనర్జీ ఈజ్ వెరీ లార్జ్, ఇన్ఎక్సెస్టబుల్ ఎనర్జీ అండ్ ఫ్రీలీ అవైలబుల్. సో సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఇన్ఎక్సెస్టబుల్, ఎంతవరకైనా కావాల్సిన దానికంటే పెద్ద మొత్తం ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో దీని ద్వారా ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. సో క్లీన్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అన్న, పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. థర్డ్ పాయింట్ వచ్చి ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ వితౌట్ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్. ఇక్కడ స్కిల్స్ ఏమీ అవసరం లేదన్నమాట. స్కిల్స్ ఎటువంటివి లేకుండా దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, దీంట్లో డిసడ్వాంటేజ్ ఏముందో చూద్దాం. సోలార్ ఎనర్జీ మేజర్ డిసడ్వాంటేజ్ అంటే లిమిటేషన్స్ అనమాట. సో ద అవైలబిలిటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ డిపెండ్ ఆన్ ద వెదర్ కండిషన్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ డ్యూరింగ్ క్లౌడ్ ఆర్ రైనీ డేస్. అంటే వర్షాకాలంలో లేదా క్లౌడ్ వేరియేషన్ అంటే వాతావరణం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, లార్జ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్ టు కలెక్ట్ ద ఎనర్జీ అట్ ద యూస్ఫుల్ రేట్. సో ఎక్కువ ఏరియా ఉన్న చోట లార్జ్ ఎనర్జీని కలెక్ట్ చేయడానికి ఏరియా అనేది చాలా రిక్వైర్మెంట్ అనమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చి కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ యూస్ఫుల్ ఫ్రమ్ రిక్వైర్స్ ఏ లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో సోలార్ ఎనర్జీని కన్వర్షన్ చేయడం కోసం ఎక్కువ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువగా ఉండేటట్టు ఉంటుంది అనమాట. రిక్వైర్స్ అంటే ఎక్కువ కావాలంటే వచ్చిన దాన్ని కన్వర్షన్ కాకుండా ఎక్కువ చేయడానికి. సో ఇవి 3 లిమిటేషన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. సో ఇక్కడ మోడ్స్ ఆఫ్ కన్వర్షన్ ఏ విధంగా చేస్తాము ఏంటి చూసినట్టయితే, మోడ్స్ ఆఫ్ కన్వర్షన్లో సోలార్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ ఫ్రమ్ బై డిఫరెంట్ వేస్ అనమాట. అంటే ఏ విధంగా ఎన్ని విధాలుగా మనం దీన్ని తయారు చేయొచ్చు ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్, సోలార్ థర్మల్ కన్వర్షన్. సో సోలార్ థర్మల్ కన్వర్షన్ కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్, డైరెక్ట్ ఎలక్ట్రికల్ కన్వర్షన్. అంటే ఇది ఏంటి డైరెక్ట్ ఎలక్ట్రికల్ కన్వర్షన్ ఏ విధంగా ఉందంటే, సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ కన్వర్టెడ్ సోలార్ ఎనర్జీ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. అంటే సోలార్ ఎనర్జీ నుంచి వచ్చింది ఏంటంటే ఫోటో ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకొని ఇది ఎనర్జీ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ థర్మో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్. అంటే ఎలక్ట్రిసిటీ నుంచి దాంతోపాటు పవర్ ఇక్కడ థర్మల్ యూజ్ చేసి ఇచ్చేస్తాం అనమాట. దిస్ కన్వర్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సీబెక్ థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దీనికి ఒక ఈక్వేషన్ లాంటిది అనమాట. సీబెక్ థర్మో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సోలార్ థర్మల్ కన్వర్షన్ అంటే ఏంటి, తర్వాత సోలార్ రేడియేషన్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ చూద్దాం మనం. సో చూడండి, సోలార్ థర్మల్ కన్వర్షన్ అంటే, ఇన్ దిస్ మెథడ్ సోలార్ రేడియేషన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ మెథడ్లో ఏమవుతుందంటే
మెకానిక్ ఎనర్జీగా కన్వర్షన్ ఏ విధంగా అవుతుందంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుందన్నమాట. సో కన్వర్టింగ్ అనేది హీట్ ఎనర్జీ దాని నుంచి ప్రొడ్యూస్ చేసి మెకానిక్ ఎనర్జీ నుండి ఎలక్ట్రిక్ కన్వర్ట్ అవుతుంది. టు అచీవ్ దిస్ ఇట్ ఈజ్ నెసెసరీ టు కలెక్ట్ ద సోలార్ రేడియేషన్ అండ్ కాన్సన్ట్రేట్ డిఫ్యూజ్ సోలార్ రేడియేషన్ ఇన్ యాన్ ఎఫిషియంట్ మేనర్. అంటే ఇది కన్వర్షన్ చేయాలి అంటే సోలార్ కలెక్టర్స్ ద్వారా రేడియేషన్ ఉంటుంది. దాని ద్వారా కాన్సన్ట్రేట్ డిఫ్యూజర్ సోలార్ రేడియేషన్ ఎఫెక్టివ్ మేనర్లో కావాలి. అంటే కాన్సన్ట్రేట్ డిఫ్యూజర్ అంటే డిఫ్యూజ్ అంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉండేది అనమాట. సో ద డివైస్ యూజ్డ్ టు కలెక్ట్ ద సోలార్ రేడియేషన్ అండ్ డైరెక్ట్ ఇట్ టు వర్కింగ్ ఫ్లూయిడ్ ఈజ్ కాల్డ్ కలెక్టర్. అంటే అది కలెక్ట్ చేసుకున్న తర్వాత వర్క్ చేసేది ఏంటంటే, సో ఇక్కడ చెప్పాడు ద డివైస్ యూజ్డ్ టు కలెక్ట్ ద సోలార్ రేడియేషన్. సో సోలార్ అన్నది రేడియేషన్ కనెక్ట్ చేసుకుంటే అది ఏమవుతుందంటే వర్కింగ్ ఫ్లూయిడ్గా దాన్ని కలెక్టర్గా అంటారు. అంటే అది కలెక్ట్ చేసుకుని ఒక డివైస్లా ఉంటుందన్నమాట. సో సోలార్ రేడియేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి, సోలార్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందన్నమాట. సో ఇది ఎర్త్, ఇది డిఫ్యూజ్ స్కాటరింగ్, ఇది డైరెక్ట్ రేడియేషన్, ఇది అట్మాస్ఫియర్ రేడియేషన్, ఇక్కడ రిఫ్లెక్షన్ బాక్స్ అంటే సన్, సో ఇక్కడ రిఫ్లెక్టెడ్ బై ద బ్యాక్ సర్ఫేస్ అనమాట. సో ఇది డైరెక్ట్, డిఫ్యూజ్ అండ్ టోటల్ రేడియేషన్. సో దీంట్లో ఏ విధంగా ఇది అవుతుంది చూసినట్టే సోలార్ రేడియేషన్. ఇంకా చూడండి, సోలార్ ఎనర్జీ ఈజ్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఆర్ రేడియేషన్ ఎమిటెడ్ బై ద సన్. సో ఏదైతే సన్ నుంచి వచ్చిందో రేడియేషన్ అంటే ఎనర్జీ, దాన్ని యాక్సెప్ట్ చేసుకునేది అనమాట అది. సో సోలార్ ఎనర్జీ అరైవ్స్ ఎట్ ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. ఇది ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో సోలార్ ఎనర్జీ అన్నది ఎక్కడ రీచ్ అవుతుందంటే ఎర్త్ యొక్క పైపర్లో రీచ్ అవుతుందన్నమాట. ద పార్ట్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు స్పేస్. ఎప్పుడైతే దీని నుంచి టచ్ అవుతుందో అది స్పేస్ అనేది బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. పార్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ది అట్మాస్ఫియర్ అండ్ లిమిటెడ్ అండ్ పార్ట్ ఈజ్ క్యాటర్డ్ బై అట్మాస్ఫియర్ పార్టికల్స్. ఇది ఎక్కడైతే టచ్ అవుతుందో ఇక్కడ నుంచి డస్ట్ పార్టికల్స్ మిక్స్ అయి ఉంటుందన్నమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఏ రిజల్ట్ ఓన్లీ అబౌట్ 2/3 ఆఫ్ ద సన్ ఎర్త్ రీచెస్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సో 2/3 అంటే దాంట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అంతవరకు, అంటే పూర్తిగా కాకుండా. సో దాంట్లో ఎంత వస్తుంది? ద ఎర్త్ రిసీవ్స్ 1,70,000 మిలియన్స్ మెగావాట్స్ ఫ్రమ్ ద సన్. అంటే ఎనర్జీ ఎంత అంటే 1,70,000 మిలియన్ మెగావాట్స్ సన్ నుంచి వస్తుంది అనమాట. ఎంతవరకు యూజ్ చేస్తాం అనేది బేస్ ఆన్ వర్కింగ్ అనమాట. అంత రిలీజ్ అవుతుంది రిసీవింగ్. సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ దట్ ఎర్త్స్ సర్ఫేస్ వితౌట్ చేంజ్ ద డైరెక్షన్ ఈజ్ కాల్డ్ బీమ్ ఆర్ డైరెక్ట్ రేడియేషన్. ఇక్కడ చూసారా, ఇది డైరెక్ట్ రేడియేషన్ అనమాట. ఇక్కడ బీము ఏముండదు, డైరెక్ట్ రేడియేషన్తో రీచ్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ రేస్ దట్ ఆర్ అన్స్కాటర్డ్ బై ద అట్మాస్ఫియర్. సో ఇక్కడ స్కాటర్డ్ బై ద అట్మాస్ఫియర్ ఉండదు, ఎక్కడైతే ఇది అవుతుందో దాన్ని రీచ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ద రేడియేషన్ రిసీవ్ దట్ ఎర్త్స్ సర్ఫేస్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ద స్కైస్ హెమిస్పియర్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఇక్కడ ఏదైతే డిఫ్యూజ్ రేడియేషన్ ఉంటుందో ఆ పార్ట్ని మనం ఇదిగోండి డిఫ్యూజ్ అనమాట. సో రిఫ్లెక్షన్ బ్యాక్ సైడ్ అని అవుతుంది, ఇంకా రిఫ్లెక్టివ్ బ్యాక్ సైడ్ డిఫ్యూజ్ సర్ఫేస్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే డిఫ్యూజ్ రేడియేషన్ అంటారు. దిస్ ఈజ్ ద రేడియేషన్ దట్ హ్యాడ్ ఇట్ డైరెక్షన్ చేంజ్డ్ బై అట్మాస్ఫియర్ స్కాటరింగ్. ఇక్కడ ఉంది, ఇది స్కాటరింగ్ అనమాట. ఇక్కడ ఏదైతే చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అయ్యే పార్ట్ స్కాటరింగ్ అనమాట. సో ద సన్ ఆఫ్ ద బీమ్ అండ్ డిఫ్యూజర్ రేడియేషన్ ఈస్ కాల్డ్ టోటల్ ఆర్ గ్లోబల్ రేడియేషన్. సో ఇక్కడ ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, ఒక రేడియేషన్ ఉందో, ఈ మొత్తాన్ని కలుపుకొని ఏమంటారంటే డైరెక్ట్, డిఫ్యూజ్ అండ్ టోటల్ రేడియేషన్ అనమాట. సో ఇక్కడ సన్ నుంచి కావచ్చు, ఇక బ్యాక్ సైడ్స్ నుంచి ఏర్పడేదాన్ని ఏమంటారంటే టోటల్ ఆర్ గ్లోబల్ రేడియేషన్ అంటారు. సో ఇది మనకి సోలార్ రేడియేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటో చూద్దాం. సో సోలార్ కాన్స్టెంట్, ద రేట్ ఎట్ విచ్ సోలార్ ఎనర్జీ అరైవ్స్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సోలార్ కాన్స్టెంట్. అంటే ఏదైతే సోలార్ దాని మీద ఎర్త్ మీద పడుతుందో అది కాన్స్టెంట్గా ఒక వాల్యూ, దాన్ని ఏమంటారంటే సోలార్ కాన్స్టెంట్ అన్నది. చూడండి,
ద రేట్ ఎట్ విచ్ సోలార్ ఎనర్జీ అరైవ్స్ ద ఎర్త్ సర్ఫేస్ ఈస్ కాల్డ్. ఎర్త్ మీద ఏదైతే ఆ సర్ఫేస్ మీద ఏర్పడుతుందో సోలార్ ఎనర్జీ అనేది దాన్ని సోలార్ కాన్స్టెంట్ అంటారు. ఇట్ ఈస్ డిఫైన్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్డ్ ఇన్ యూనిట్ టైమ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద రేడియేషన్. సో పర్టికులర్గా ఇంకా యూనిట్ ఏరియా దానికి సంబంధించి ఎంత రిసీవ్ చేసుకుంటుందో డైరెక్షన్ ఆఫ్ ద రేడియేషన్ బేస్ చేసుకొని దీన్ని ఇట్లా అంటారు అనమాట. సో దీంట్లో ఎంతవరకు వాల్యూ ఉంటుంది అంటే కాన్స్టెంట్ సో దట్ వాల్యూ అబౌట్ 1.353 kilowatt per meter square. It is considered at a standard value సజెస్టెడ్ బై నాసా. సో ఇది నాసా అనే కంపెనీ సజెస్ట్ చేసింది ఇంత వాల్యూ ఉంటుందని. సో నాసా అంటే ఏంటంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. అంటే నాసా అనే ఒక కంపెనీ ఇంతవరకు వస్తుందని చెప్పేసి మనకి క్లారిటీగా చెప్పిందనమాట ఇంత ఇమేజ్ అని. ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఈజ్ స్లైట్లీ డేవియేటెడ్స్ విత్ ఏ రేంజ్ నియర్లీ +or-3. సో +or- తగ్గొచ్చు పెరగొచ్చు అనమాట. మినిమం 3 అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు స్లైట్లీ ఎలిప్టికల్ ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ఏదైతే ఆర్బిట్ కక్షలాగా ఉంటుంది కదా సన్కి అరౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది సోలార్ కాన్స్టెంట్ అనమాట. సో మెజర్మెంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ మనం ఏ విధంగా ఇచ్చేస్తాము ఏంటి చూసినట్టయితే, సో సోలార్ రేడియేషన్ని 2 టైప్స్గా మనం మెజర్ చేయొచ్చు. ఒకటి ఫైర్ హెలియోమీటర్, రెండోది ఫైరానోమీటర్. సో ఫైర్ హెలియోమీటర్ అంటే ఏంటి, ఫైరానోమీటర్ అంటే ఏంటి చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి. ఫైర్ హెలియోమీటర్, సో ద రేడియేషన్ టు డిటర్మైన్ ద బీమ్ ఇంటెన్సిటీ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్. సో అది ఏ యాంగిల్లో టచ్ అవుతుందో ఏ విధంగా మారుతుందో దాన్ని ఫైరానోమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫైరానోమీటర్ అంటే ఇట్ మెజర్స్ ద టోటల్ హెమిస్పెరికల్ ఆఫ్ సోలార్ రేడియేషన్. సో హెమిస్పెరికల్గా ఉన్న సోలార్ రేడియేషన్ని ఇది మెజర్ చేస్తుంది. ఫైర్ హెలియోమీటర్ వచ్చేసి ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ రేడియేషన్ బీమ్ ఇంటెన్సిటీ ఫంక్షన్ యాంగిల్ చదువుతుంది. అదే ఏ యాంగిల్లో ఇది చేంజ్ అవుతుందో తెలుస్తుంది అనమాట. సో దానికోసం మనం ఫైర్ హెలియోమీటర్లో ఇక్కడ చూద్దాం డయాగ్రామ్. సో ఇది చూడండి ఫైర్ హెలియోమీటర్. ఇక్కడ కీ ఒకటి ఉంది, ఇక్కడ షేడెడ్ స్ట్రిప్, ఇక్కడ స్ట్రిప్ ఎక్స్పోజ్డ్ టు రేడియేషన్, ఇక్కడ హీటింగ్ కరెంట్, ఇక్కడ గాల్వనోమీటర్. సో ఇక్కడ 2 వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఇది కీ ఎప్పుడైతే కీ ప్రెస్ అవుతుందో దీనికి ఇది అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్కషన్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద బీమ్ రేడియేషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద బీమ్ రేడియేషన్ అంటే ఇక్కడ యూజ్ చేసే ఫైర్ హెలియోమీటర్ ఏదైతే ఉందో అది రేడియేషన్ బీమ్ రేడియేషన్ మెజర్ చేస్తాం. In fire heliyometer, the sensor disk is located at the base of the tube whose axis is angled with the direction of the sun earth. ఇక్కడ ఏదైతే ఉందో వీటిలో ఉంచి సన్ ఎర్త్కి యాంగిల్ ఇంక్రిషన్ చూపిస్తుంది అనమాట. ద డిఫ్యూజర్ రేడియేషన్ ఎసెన్షియల్లీ బ్లాక్డ్ ఫ్రమ్ ద సెన్సార్ సర్ఫేస్. ఇక్కడ యూజ్ చేసే సర్ఫేస్ ఏదైతే ఉందో సెన్సార్ యూజ్ చేస్తారనమాట. సో టు మెజర్ ద డైరెక్ట్ సోలార్ రేడియేషన్ ద రిసీవింగ్ సర్ఫేస్ మస్ట్ బి నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద సోలార్ రేస్. ఇక్కడ యూజ్ చేసే సోలార్ రేస్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఉండాలన్నమాట. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైర్ హెలియోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ 2 బ్లాక్ షేడెడ్ magnesium strips in which one is heated electrical unit. It has reached same temperature as other strip which is exposed to solar radiation. సో ఇక్కడ 2 టిప్స్ ఉన్నాయి కదా షేడెడ్ టిప్స్, ఒకటేమో ఇది యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటేమో ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. సో దీని నుంచి గాల్వనోమీటర్లో ఎంతవరకు మిడ్ వస్తుందో ఇది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్పోజ్ చేసే సోలార్ రేడియేషన్ ఏ విధంగా ఉంటుంది మనకి ఈ డయాగ్రామ్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో అండర్ ద స్టడీ స్టేట్ కండిషన్స్ ఏదైతే డయాగ్రామ్ ఇందాక చూపించాం అందులో బౌత్ స్ట్రిప్స్ ఆర్ ఎట్ ఈక్వల్ టెంపరేచర్. దిస్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫైరోమీటర్ ఈజ్ షోన్ అబౌవ్ డయాగ్రామ్. ద థర్మోకపుల్ ఈజ్ కనెక్టెడ్ ద ఆపోజిట్ డైరెక్టర్ టు గాల్వనోమీటర్. సో గాల్వనోమీటర్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ కనెక్ట్ చేయబడింది టు టెస్ట్ ద ఈక్వల్ టెంపరేచర్. సో క్వాలిటీ టెంపరేచర్ ఏ విధంగా మనం టెస్ట్ చేస్తాం అన్నది ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారనమాట. H ఈజ్ ఈక్వల్ టు KI² అనమాట. వేర్ I ఈజ్ ఈక్వల్ టు హీటింగ్ కరెంట్, K ఈజ్ ఈక్వల్ టు ఇన్స్ట్రుమెంట్ కాన్స్టెంట్ అనమాట. సో ఇక్కడ H చూపించేది హెలియోమీటర్ ఏదైతే ఉందో ఆ పార్ట్,
పైరోనోమీటర్ దానికి సంబంధించిన హైట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పైరోనోమీటర్ చూద్దాం. పైరోనోమీటర్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద టోటల్ ఆర్ గ్లోబల్ రేడియేషన్. ఇన్ దిస్ పైరోనోమీటర్ ద సన్ రేడియేషన్ ఈజ్ allowed to fall on the black surface which is form of the hot junction at the థర్మోకపుల్. సో థర్మోకపుల్ మీద హాట్ జంక్షన్ ఏదైతే ఉందో దాని మీద ఫాల్ అవుతుందన్నమాట. అది ఎలో చేసి రేడియేషన్ ట్రావెల్ చేస్తుంది అనమాట. ద కోల్డ్ జంక్షన్ ఆఫ్ ద థర్మోకపుల్ ఈజ్ లొకేటెడ్ సచ్ దట్ డస్ నాట్ రిసీవ్ ద సోలార్ రేడియేషన్. అది ఎక్కడైతే లొకేట్ చేస్తామో అది సోలార్ రేడియేషన్ని రిసీవ్ చేసుకోవాలి అనమాట. యాజ్ ఏ రిజల్ట్ అండ్ ఈఎంఎఫ్ ప్రపోర్షనల్ టు ద సోలార్ రేడియేషన్ ఈజ్ జనరేటెడ్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ప్రపోర్షనల్గా దానికి రేడియేషన్ జనరేట్ అవుతుందో ది ఈఎంఎఫ్ ఈజ్ రికార్డెడ్ ఓవర్ ఏ పీరియడ్ టైమ్ ఆఫ్ ద క్యాలిబ్రేట్ ద మెజర్ ఆఫ్ రేడియేషన్. ఏదైతే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది రేడియేషన్ మెజర్ చేస్తామో దాన్ని డిటర్మిన్ చేసి ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి? సో చూడండి. సో సోలార్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి అంటే రిక్వైర్మెంట్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఏ విధంగా అయితే ఉంటుందో దాని పర్పస్ అనమాట. చూడండి. సోలార్ థర్మల్ టెక్నాలజీ కన్వర్టెడ్ రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ టు ద థర్మల్ ఎనర్జీ. సో ఇక్కడ థర్మల్ టెక్నాలజీ యూజ్ చేసుకొని రేడియంట్ ఎనర్జీ కన్వర్షన్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే థర్మల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఫర్ లో టెంపరేచర్ అప్లికేషన్స్ బిలో అబౌట్ 95 degrees సెంటిగ్రేడ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సన్ రేడియేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే 95 డిగ్రీల కంటే ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది ఉండదు, ఎక్కువ ఉండాలన్నమాట. సో టు అచీవ్ హై టెంపరేచర్ సోలార్ ఎనర్జీ మస్ట్ బి కన్సన్ట్రేటెడ్ బై యూజింగ్ సూటబుల్ కలెక్టర్స్. సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సూటబుల్ కలెక్టర్స్ యూజ్ చేసుకోవాలి సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవడానికి. వెన్ ద రేడియేషన్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ హీట్ ఎనర్జీ. అది అబ్జర్వ్ చేసుకొని ఏం కన్వర్ట్ చేస్తుంది? హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దిస్ హీట్ ఎనర్జీ మే యూజ్ టు వార్మ్ ద వాటర్ ఆర్ ఎయిర్ విచ్ ఈజ్ కాంటాక్ట్ విత్ హీటెడ్ సర్ఫేస్ ఆర్ సర్క్యులేటెడ్ త్రూ ఇట్. సో ఇక్కడ వాటర్ కావచ్చు లేదంటే ఎయిర్ కావచ్చు, అది సర్క్యులేట్ అవ్వాలన్నమాట లోపల. సో ఎక్కడైతే మనం కలెక్ట్ చేస్తున్నామో అది ద హీట్ ఎనర్జీ ఇన్ ద ఫ్లూయిడ్ వాటర్ ఆర్ ఎయిర్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ రిక్వైర్డ్ పర్పస్ సచ్ యాజ్ స్పేస్ హీటింగ్ ఎక్సెట్రా. సో ఎక్కడైతే యూజ్ చేస్తామో అది ఫ్లూయిడ్గా వాటర్ కావచ్చు ఎయిర్ కావచ్చు రిక్వైర్డ్ పర్పస్లో యూజ్ చేయాలన్నమాట. యూటిలైజ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ ఇంక్లూడెడ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ డివైస్ టు కలెక్ట్ అండ్ అబ్జర్వ్ ద సన్స్ రేడియేషన్. సో ఇక్కడ ఏదైతే సోలార్ థర్మల్ టెక్నాలజీ ఉందో అది ఏం చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సన్ నుంచి వచ్చేవి కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ సోలార్ కలెక్టర్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి సోలార్ కలెక్టర్స్. అసలు సోలార్ కలెక్టర్ అంటే ఏంటి? సోలార్ ఎనర్జీ కలెక్ట్ చేసుకునే వాటిని సోలార్ కలెక్టర్ అంటారు. చూడండి, ఏ సోలార్ కలెక్టర్ ఈజ్ అ డివైస్ ఫర్ కలెక్టింగ్ సోలార్ రేడియేషన్ ట్రాన్స్ఫర్ దిస్ ఎనర్జీ టు ద ఫ్లూయిడ్ పాసింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్. సో ఆ ఎనర్జీని కలెక్ట్ చేసుకొని ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలో అది ఫ్లూయిడ్ పాస్ అయ్యే దాన్ని కలెక్టర్ అంటారన్నమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ హీట్ ఎక్స్చేంజర్ విచ్ ట్రాన్స్ఫర్ ద రేడియంట్ ఎనర్జీ టు ద వర్కింగ్ ఫ్లూయిడ్. అంటే ఏదైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుందో ఆ ఎనర్జీ వర్కింగ్ ఫ్లూయిడ్గా ఉండాలన్నమాట. సో అలా ఉండాలి. దీన్ని సోలార్ కలెక్టర్స్ రిసీవ్ చేసుకొని పాస్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్. సో చూడండి, సో టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ యూజింగ్ అనమాట. ఇక చూద్దాం. సో ఏ వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ సోలార్ థర్మల్ కన్వర్షన్. దే మే బీ క్లాసిఫైడ్ డిఫరెంట్ టైప్స్. సో ఏ టైప్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ నాన్ కాన్సన్ట్రేషన్ టైప్. దాంట్లో ఫస్ట్ వన్ లిక్విడ్ కలెక్టర్, సెకండ్ వన్ ఎయిర్ కలెక్టర్ ఆర్ సోలార్ ఎయిర్ హీటర్, సెకండ్ వన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. దీంట్లో ఫోకసింగ్ టైప్ ఫస్ట్ వన్, ఇందులోనే ఏబీగా ఉన్నాయన్నమాట. లైన్ ఫోకసింగ్ ఆర్ సిలిండ్రికల్ పారాబోలిక్, పాయింట్ ఫోకసింగ్ ఆర్ పారాబోలైడ్ డిష్ టైప్. ఇందులో సెకండ్ వన్ వచ్చేసి నాన్ ఫోకసింగ్ టైపు. దీంట్లో ఫస్ట్ వన్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ విత్ అడ్జస్టబుల్ మిర్రర్. సో ఇవి టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్. ఇందులో డిఫరెంట్గా ఏ విధంగా డయాగ్రామ్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి సోలార్ కలెక్టర్, ఇక్కడ నాన్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ ఫ్లాట్ ప్లేట్, ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ ప్లేట్, ఇక్కడ లిక్విడ్ కలెక్టర్, ఎయిర్ కలెక్టర్, ఇక్కడ వచ్చేసి మనకి నాన్ ఫోకసింగ్ ఫ్లూయిడ్, ఫోకసింగ్ టైప్,
లిక్విడ్ ఫోకసింగ్, పాయింట్ ఫోకసింగ్. ఇవి టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ అన్నమాట. సో వీటి గురించి మన నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది ఇంకో వీడియోలో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.